స్వాగతం. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక మార్పులు తీసుకువస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరయ్యారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో 10 మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు, బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, సాధారణ కుటుంబంలో జన్మించి విద్య ద్వారా తాను కలెక్టర్ స్థాయికి ఎదిగానని, విద్య తరతరాల జీవితాలను మారుస్తుందని, అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అందించడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం రాబోయే రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడుల్లో తీర్చిదిద్దారని వెల్లడించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి బహుమతులు ఇవ్వడం ద్వారా రాబోయే విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆసక్తి పెరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యామిని, చిల్లకూరు జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు, నాయకులు గోపాల్ యాదవ్, అజీజ్ సుభాన్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి చాలా దూరంగా ఉంది, ఎవరు చేస్తారా అనుకున్నా వచ్చాడు ఇదో కారణం జన్ముడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెడతారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఈ పనికి వల్ల వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని హర్షించరు. మీకు రేపు తెలుస్తుంది, రేపు మీరు కూడా రేపు ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు 10th క్లాసే కీలకమైంది. +1 +2 తర్వాత మన తలరాతలు మారుస్తాయి. డాక్టర్ వెళ్తారా, ఇంజనీర్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని ఇప్పుడు తెలుస్తుంది. దానికి మెట్టిది. సో ఇవన్నీ చేసుకుంటూ తర్వాత మిగిలిన సరే విద్యా దీవెన, విద్యా వసతి, జగనన్న కానుక ఇవన్నీ కూడా కొంత అందరూ చేసుకుంటూ పోయారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, ఎంతో కాస్త కోస్తా చేసుకుంటూ పోయారు. చక్కటి కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా అందరూ బాగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ వాళ్ళకి మంచి చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ స్కూల్స్లో పిల్లలందరూ కూడా బాగా చదువుకునే వాతావరణాన్ని కల్పించేదానికి చర్యలు తీసుకొని దానిలో భాగంగా ఈ చదువులో కూడా వాళ్ళ సామర్థ్యాన్ని తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోవటం. ఇప్పుడు ఈ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా టాపర్స్గా వచ్చిన వాళ్ళకి ఈ బహుమతులు ప్రదానం చేస్తూ తర్వాత వెనక వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ ఆణిముత్యాల కార్యక్రమాన్ని పెట్టి ఈ 10thలో టాపర్స్గా వచ్చినటువంటి 1st, 2nd, 3rd ప్రతి స్కూల్లో కూడా 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ఈ అంటే జిల్లా వైడ్ ప్లస్ కాన్స్టిట్యుయెన్సీ వైడ్ ప్లస్ స్టేట్ వైడ్గా కూడా ఈ బహుమతులు ప్రదానం చేయటం, అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. సమస్యలపై వచ్చే ప్రజలతో గౌరవంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి అధికారులు పనిచేయాలని, సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగ మురళి అధికారులను ఆదేశించారు. గూడూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గురవయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ మేరీగ మురళి హాజరయ్యారు. ఎమ్మెల్సీని నాయకులు ఘనంగా సన్మానించారు. శాఖల వారీగా మండల అభివృద్ధిపై చర్చించారు. ఎంపీటీసీలు, సర్పంచులు పలు సమస్యలు తెలియజేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొంది మొదటిసారిగా సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ప్రజలతో మాట్లాడే భాష సక్రమంగా లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అక్షరాస్యత తక్కువగా ఉంటుందని, సమస్యలపై కార్యాలయానికి వచ్చినప్పుడు వారితో అధికారులు గౌరవంగా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందజేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లీలారాణి, ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, 24 సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా ఎక్కువగా ఆ బ్రిటిష్ పోకడలు కనబడుతున్నాయి, అది ఉండకూడదు. అదే రకంగా థియేటర్ సిస్టంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అక్కడక్కడ అన్నీ చెప్పలేను కానీ అక్కడక్కడ కొంతమంది ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలతో లాగా ప్రవర్తిస్తుంటారు. అది కరెక్ట్ కాదని కూడా మనం చేస్తున్నాం. మన
మన రాజ్యం, మన స్వతంత్రం మనం సంపాదించుకున్నాం. మనం మంచి వాతావరణం ఇవ్వాలి, ఒక ఫీలింగ్ ఇవ్వాలి. వచ్చినటువంటి సంస్థ, వచ్చినటువంటి ప్రజానికానికి తృప్తి పడిచేటట్టుగా ఫీలింగ్ ఇచ్చి పంపించేందుకు మీరందరూ కూడా సహకారం అందిస్తాను. మీ వ్యక్తిగత సమస్యలు ఏమున్నా కుటుంబ సభ్యుడిగా నాకు చెప్పితే నా ప్రయత్నం నేను చేస్తానని మనం చేసుకుంటూ, మనకు పేద ప్రజలకి ఏ వ్యవస్థ వెళ్ళినా తృప్తిగా ఉందన్న వాతావరణం మీరు అందించాలని కూడా నేను సభాముఖంగా మనం చేసుకుంటూ, ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత అట్టడుగు వర్గాల నుంచి ప్రజాప్రతినిధులు తయారైన తర్వాత వాళ్ళని చులకనగా చూసే భావన ఉండకూడదని కూడా నేను మనం చేస్తున్నాను. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఒకేసారి పరిజ్ఞానం కాదు, వాళ్ళకి తెలియజేస్తాం. అందరం ఒకే భాషతో అర్థం చేసుకుంటున్నాం. సంసారాలు నడుపుతున్నారు, వారి సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. పొదుపు లక్ష్మి వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా మరి ఎకనామికల్గా కుటుంబాన్ని ముందుకు తీసుకున్నట్టు రుణ బాధల నుంచి విముక్తి చేసేటువంటి మహిళా మండలి ఉన్నారు. వీళ్ళందరికీ సముచితమైన గౌరవం ఇవ్వాలని కూడా నేను మనం చేసుకుంటూ, నాకు వీళ్ళంత వరకు ఆ విషయంలో నేను ఎక్కడ రాజీ పడడానికి కూడా నేను మనం చేసుకుంటూ, అందరూ అర్థం చేసుకొని సంస్థకి ప్రతి ఎక్కడ ఏ సంవత్సరం పనిచేస్తున్నాము. శాసనసభ్యులుగా ఎన్నికై మొదటిసారి మన ధర్మపాడి సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ మేరీగా మురళీధర్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే ఏఎంసీ చైర్పర్సన్ యమునమ్మ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే 24 సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న కుమారరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరూ ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మనం సర్వసభ్య సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మీరు తెలియపరచవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మనకు ముఖ్య తిరిగి చేసిన మేరకు మురళి గారికి ముందర అన్ని తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. జనరల్ ప్రాథమిక కార్యక్రమంలో మండల సోపరులు పనిచేస్తున్నాం. వచ్చి కరెక్ట్గా 10 days ఇంతకుముందు గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్ కూడా పనిచేసేవారు, ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైద్యుడికి ఇచ్చిన విలువ, విద్యకి ఇచ్చిన విలువ మరి అన్నిటికీ ఇస్తున్నారు, కానీ వీటికి అతి ఎక్కువగా ఇస్తున్నారు. మన మండల పరిధిలో 17 సచివాలయం ఉన్నాయి, 17 హెల్త్ క్లినిక్ ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్. ప్రతి సచివాలయంలో ఒక ఏఎన్ఎం అంటే ఆ అమ్మాయికి ఇచ్చిన సచివాలయ యొక్క పరిధిలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం చూసేందుకు ఏఎన్ఎం అంటే గర్భవతులకి టీకాలు, అదేవిధంగా పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల కుటుంబాలకు టీకాలు, అంగన్వాడీ వర్కర్లు మరియు ఆశాలు అక్కడున్న ప్రజలతో మమేకమై ఈ వర్క్ వస్తుంది. దాంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఇలాంటి కాలంలో అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని నష్టపరిహారం చెల్లించకుండా ఆయనకు లీజు మంజూరు చేశారని, దీన్ని ప్రశ్నించినందుకు గ్రామస్తులకు అక్రమంగా కేసులు పెట్టారని చిల్లకూరు మండలం పూనుగుంటపాలెం గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదన తెలియజేశారు. చిల్లకూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో పునుగుంటపాలెం గ్రామస్తులు జమరామయ్య మాట్లాడుతూ, గత 70 సంవత్సరాలుగా గ్రామంలో భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నామని, ఇటీవల సిలికామైన కొరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారని తెలిపారు గ్రామస్తులు. దీన్ని వ్యతిరేకించారని, అయితే తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదని, నిన్న కొంతమంది వ్యక్తులు వచ్చి మట్టి నమూనాలు సేకరించారని, అక్కడికి వెళ్లి ప్రశ్నించిన గ్రామస్తులపై పోలీసులు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు శివకుమార్, ముత్యాలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు మహేష్, పునుగుంటపాలెం గ్రామం, మూడు పంచాయతీ. నిన్న ఈవినింగ్ మట్టి శాంపుల్ కోసము కేపీఆర్ మినరల్స్ మట్టి శాంపుల్ కోసం వచ్చారు. మాకు ఏ నష్టపరిహారం కట్టమని చెప్పి అడిగిన వల్ల వాళ్ళు మా మీద కేసులు పెట్టారు. 4 మీద కేసులు పెట్టారు. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. దగ్గర దాపు ఒక 6 months నుంచి మైనింగ్ వచ్చిందని చెప్పి, ఎన్ఓసి వచ్చిందని చెప్పి మా మీదకి వచ్చారు. మేము ఆల్రెడీ చెప్పాము. మళ్ళీ ఇంకోసారి వల్లే వాళ్ళు
మూమిడి పంచాయతీ తెల్పూరు మండలం తిరుపతి. మేము ఒక 70 సంవత్సరాలుగా మా పొలాల్లో సాగు చేసుకుంటాం. 70 సంవత్సరాలుగా మా పొలాలు మేము సాగు చేసుకుంటాం. ఆ పొలాల్లో ఇటీవల సిలికా మైన్లు వచ్చి మైనింగ్ చేసి మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు అదే విధంగా ఇస్తామని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగిచ్చినందుకు కొంతమందిని ఇంతకుముందు కూడా ఇట్నే స్టేషన్ పెట్టించారు. మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మా ఊరు కుమార్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ నమ్మకంగా ఇస్తానని చెప్పి డబ్బులు మమ్మల్ని ఇప్పటిదాకా చేసి ఈరోజు నిన్న మట్టి శాంపిల్ ఎత్తుకునేదానికి వస్తే మా పిల్లకాయలు పోయి అడిగిన దానికి ఒక 4 మంది కేసులు పెట్టించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎస్ఐ గారు కాడికి ఇప్పుడు మేము వస్తే వాళ్ళకి మైన్ శాంక్షన్ అయింది, మీరేం మాట్లాడేదానికి మీకు ఇది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోండి లేకుంటే చేతులు ముసుకోకండి, మీరేం మాట్లాడేది, మీరు మాట్లాడేదానికి హక్కే లేదు. 70 సంవత్సరాలుగా మేము సాగులు చేసుకున్న భూమిని ఈరోజు మేము మాట్లాడేదానికి ఎందుకు హక్కు లేదు? అది అడిగిన దానికి మేము మమ్మల్ని స్టేషన్లో పెట్టిస్తున్నారంటే ఈ సారు కూడా మాకు ఇక్కడ చిలకూరుకి సార్ కాడికి వస్తే మా న్యాయం జరగద్దు అనుకుని వచ్చాం. న్యాయం జరగద్దు అనుకొని వస్తే సార్ కూడా మమ్మల్ని స్టేషన్లో పెట్టి మీరు మాట్లాడేది సంబంధం లేదంటే మేము ఊరికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఎస్ఐ గారు మాకు న్యాయం చేస్తాడనే మేము ఇక్కడికి వచ్చాం. మేము 70 సంవత్సరాలను సాగు చేసుకుంటున్నాం. మాకు ఇది న్యాయం ఇప్పుడు ఈ తోట జరిగింది. వాళ్ళు ఈరోజు బయట నుంచి వచ్చారు, వాళ్ళు విలేజీ వాళ్ళు కూడా కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఉంది. 70 సంవత్సరానికి విలేజీలో చేసుకున్న వాళ్ళకి మాకు హక్కు లేదా? అది అడిగితే మమ్మల్ని స్టేషన్లో పెట్టిస్తారా? అక్కడ అదే సార్ మాకు జరిగింది. నాకు న్యాయం కావాలి సార్. అదే ఇప్పుడు మాకు మా పొలాలకి మేము నష్టపరిహారం అడుగుతున్నాము. మేము ఇది అడిగిన దానికి మా పిల్లకాయలు ఇప్పుడు అదే స్టేషన్లో పెట్టారు. మా పిల్లకాయలని ఇప్పుడు మేము సారు వదలమని మేము తిరుపూరు మండలం మూడు పంచాయతీకి సంబంధించిన 3 రెవెన్యూ భూముల్లో గత 70 సంవత్సరాల నుంచి కూడా తరతరాలుగా ఎస్సీ ఎస్టీలు కూడా ప్రభుత్వాలు ఆక్యుపై చేసుకుని సాగు చేసుకుంటూ దాని మీద వచ్చే రాబడితో బతుకుతున్నారు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి బినామీ పేరుతో ఇతర జిల్లాల వాళ్ళకు కూడా కోర్టుని ప్రభుత్వం ఉమ్మక్కై తాకట్లు పెట్టి ఈరోజు వాళ్ళ పేరు సిలికా పేరుతో వాళ్ళకు కూడా అమ్మేయటం జరిగింది. దాన్ని మా రైతుల దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళని రానికుండా కొట్టేయడం జరిగిందనంతా. నిన్ననగా వాళ్ళు వచ్చి ఆ యొక్క మట్టిని శాంపుల్ చూడాలని చెప్పి భూములకు పరిశీలిస్తుంటే మాయే ఆ భూములు, మేము పేదవాళ్ళవి, ఆ భూములు 70 సంవత్సరాల చోటు సాగు చేసుకుని మేమేదో బతుకుతున్నాము, మాకంటూ సొంత భూములు లేవు, ప్రభుత్వ భూములు అని చెప్పి వాళ్ళు నిలదీసి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. కానీ ఆ కేసులు పెట్టే విషయం వీళ్ళకైతే తెలివితేటలకి కానీ ఎస్ఐ గారు ఏదో నమ్ముతున్నారు సంప్రదిస్తానని చెప్పి ఆయన ఎస్ఐ గారి యొక్క మంచితనంతో ఆయన పిలుస్తున్నాడు పెద్ద మనిషిగా చెప్పి మన రైతులందరూ కూడా ఉమ్మకి సార్థ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మీ మీద కేసులు పెట్టుకున్నారు అని చెప్పి మా యొక్క రైతులు కూడా దళితుల్ని ఎత్తు లోపలేయటం జరిగింది. మేము ఎస్ఐ గారిని ఒకటే కోరుతున్నాం, న్యాయం ఏదో పరిశీలించి రెవెన్యూ పంచాయతీలు ఉన్నాయి, రెవెన్యూ ఎంఆర్ఓ పెట్టి రెవెన్యూ కోర్టులు పెట్టి దాంట్లో ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ నిలదీస్తారు. కాబట్టి మేము మన సివిల్ కాబట్టి మనకు సంబంధం లేని విషయం వాళ్ళని మా వాళ్ళని కానీ వదిలేస్తే బాగుంటుంది. అట్లాగపోతే మనం మొత్తం జిల్లా మొత్తం మీద కూడా ధర్నాలు కార్యక్రమాలు ఎక్కువ కొనసాగుతారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ జాయింట్ సెక్రటరీ యమహా షోరూం అధినేత యమహా సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా గురువారం బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం 50 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు వెజ్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మంచి మనసున్న యమహా సుబ్రహ్మణ్యం తన జీవితంలో అన్ని విధాలుగా బాగా అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్రీయా సంస్థ ప్రతినిధి జోనా, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పురందర రాజు ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, రాము, సుబ్రహ్మణ్యం, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పిల్లెల శ్రీను, శ్రీహరి, నాగరాజు, తూపిల్లి జస్వంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రెండు నిమిషాలు ఉండాలా.
వచ్చాను చేపట్లో ఓకే ఓకే ఎందుకు అడ్డం వచ్చి నమస్కారం. ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యుడైన అందులో మేమందరం అనుకొని కష్టకాలాల్లో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ స్థాపించడంలో ముఖ్య భూమిక పోషించిన మా జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రగతి పథంలో ప్రగతి ఎట్టబోతా ఉందో మా సుబ్రహ్మణ్యం కూడా జీవితంలో భవిష్యత్తులో వ్యాపార రీత్యా ఆ విధంగా స్పీడ్గా పోతూ ఉన్నాడు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు స్పీడ్గా వ్యాపార రీత్యా పోతూ ఉంటే అక్కడక్కడ ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క 25 మందికి తగ్గకుండా స్టాఫ్ని మొత్తం మీద ఒక 200 మంది 300 మంది స్టాఫ్కి జీవనోపాధి కల్పిస్తున్న మా యమహా సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఆయన నిండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక పెద్ద భారం కూడా కూతురు కూడా ఉండింది. కూతురు కూడా బ్రహ్మాండమైన సంబంధాన్ని ఇచ్చి చేసాడు. ఆయనకి ఏ బాధ్యతలు లేవు. కొడుకున్నాడు బ్రహ్మాండంగా ఒంగోలులో యమహా షోరూమ్ పెట్టుకొని ఈయన తండ్రిని మించిన తనయుడిగా ఒంగోలు డివిజన్ మొత్తం టాప్ మోస్ట్ నెంబర్ 1లో ఉన్నాడంటే మా విష్ణు కూడా ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే పిల్లలు తండ్రి కన్నా బాగా అభివృద్ధి చెందినప్పుడు తల్లిదండ్రులకున్న ఆనందం ఇంక చెప్పనక్కర్లే. మనం జీవితంలో ఇంకేమీ సాధించబడలే. ఎందుకంటే వ్యాపార రీత్యా అందరం బాగా ఉన్నాం. ప్రగతి సేవా సంస్థలు కూడా ఏదైనా అవసరం అని మేము అనుకుంటే దాంట్లో ఏదైనా నేనున్నాను అని మా సుబ్రహ్మణ్యం అది ఏదైనా అవ్వచ్చు, అది పెద్ద అమౌంట్ కావచ్చు, చిన్న అమౌంట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనేక రకాలుగా అంటే 300-400 ప్రోగ్రామ్స్ మేము ఈ ఒక 3 ఏళ్లలో చేయగలిగినామని అంటే అందరి సహకారం తృప్తిగా ఉంది. అదే కాకుండా గూడూరు పట్టణం చుట్టుపక్కల కూడా మనకు దాతలు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ఒక యమహా షోరూము పెట్టుకొని దాని దినదిన అసలు యమహా బండి మనకు గూడూరులో ఈయన షోరూమ్ పెట్టకముందు పెద్దగా తెలియదు అందరికి కూడా. కానీ సుబ్రహ్మణ్యం యమహా పెట్టుకున్న తర్వాత ఈ మోడిపోయింది అనేది పక్కన తీసేసి యమహా సుబ్రహ్మణ్యంగానే ఆయన పిలవటం. ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరే పలానంటే యమహా సుబ్రహ్మణ్యం అనే అంటారు, కానీ మోడిపోయింది మర్చిపోయారు. అంటే నాకు తెలిసి వాళ్ళ బంధువులు కూడా మర్చిపోతారు మోడిపోయింది అనేది. అందువల్ల అంత బ్రాండ్ని సంపాదించిన మా సుబ్రహ్మణ్యంకి పుట్టినరోజు మరీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని. ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ అయినటువంటి యమహా సుబ్రహ్మణ్యం, అంటే ఆయన రోటరీలో కూడా నెంబర్గా ఉన్నాడు. ప్రతి దాంట్లో సర్వీస్ చేయడంలో ముందుంటాడు. అతనికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఆయన సంపాదనలో ఎంత స్పీడ్గా ఉంటాడో దానం చేసే దాంట్లో అంత స్పీడ్గా ఉంటాడు. అది గొప్ప విషయం. అంటే సంపాదించాలా, ప్రతి ఒక్కరు సంపాదించిన దాంట్లో దానం చేయాలి. దాంట్లో ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాడో నేను చూస్తూ ఉంటాను అతని గురించి చాలా. ఇప్పుడు అదే టీవీఎస్ షోరూమ్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇప్పుడు యమహా షోరూమ్ని దాదాపు మన గూడూరులో మా అధ్యక్షుడు చంద్ర గారు చెప్పినట్టు యమహా షోరూమ్ని కూడా దాదాపు ఒక రేంజ్లో తీసుకెళ్ళి దాన్ని నిలబెట్టాడు. అది గొప్పతనం ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్, ఇది కూడా చేయాలని ఒక కాన్సెప్ట్, ఒక తపన, అది ప్రతి మానవుడిలో ఉంటేనే మనం ముందుకు పోగలుగుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా సేవా రంగంలో తీసుకొచ్చిన మా అధ్యక్షుడు చంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. అంటే ఎందుకంటే సర్వీస్ చేయడం ఒక గొప్ప ఇది. అది చంద్ర గారిని చూసి ప్రతి ఒక్కరు మనం ఇన్స్పైర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు. ముందు జన్మదిన శుభాకాంక్షలు మా యమా సుబ్రహ్మణ్యం గారికి. ఇతను ఎన్నో కార్యక్రమాలు చేసిన ముందంజలో ఉండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, నిండు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బర్త్డే జరుపుకుంటున్నట్టు యమహా సుబ్రహ్మణ్యం గారు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. 250 మంది వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చాడంటే నిజంగా కారణ జన్మలు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈయన యమహా సుబ్రహ్మణ్యం కంటే కూడా యమహో సుబ్రహ్మణ్యం అన్నట్టుగా గూడూరులో కీర్తించబడుతున్నట్టు మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రగతి సేవా సంస్థ గూడూరులో ఉన్నటువంటి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వేరే రాష్ట్రాలకు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు వెళ్తూ ఉంటే వాళ్ళని అభినందించడం, వాళ్ళని బర్త్డే చేయడం అనేది ఒక ఐకాన్గా నిలబడడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహించుకునేదానికి మా అధ్యక్షుల వారు తీసుకున్న చొరవ, ఆయన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రగతి సేవా సంస్థలో బర్త్డేలు అయితేనేమి, మ్యారేజ్ డేలు అయితేనేమి ప్రతి ఒక్క మెంబర్ని ఎంతో గౌరవంగా, ఎంతో వినయంతో ఆయన ఉత్సాహంగా మా అందరినీ కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఇదంతా మా పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి. మేమందరం కలిసి ప్రగతి సంస్థను స్థాపించడం, దీంట్లో మేమందరం కూడా చాలా సంతోషంగా మమ్మల్ని కూడా సర్వీస్ చేసే దాంట్లో ఆయన యొక్క మోటివేషనే మా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఆయన నిత్యం నిద్ర లేస్తే సర్వీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ అందరికీ ఎంతో సహకారాలు అందిస్తున్నటువంటి మా అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా సంస్థ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కుంభాభిషేక మండల పూజలు ఘనంగా ముగిశాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత నెల కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కుంభాభిషేకం పూర్తి 41 రోజులు అయిన సందర్భంగా అభిషేకాలు, హోమం నిర్వహించారు. బంగారు చీరలో అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హై